ఒకవైపు ప్రభుత్వం ఎంత తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారో, అసలు ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో, ప్రజలకు మంచి చేస్తే వాళ్ళకి అంత ఫ్రస్ట్రేషన్, అంత అభద్రతా భావం ఎందుకో మనకు తెలియదు. మరొక వైపు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానెల్స్ అసలు వీళ్ళను మనం మీడియా అని కూడా సంబోధించలేము. మరీ ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మమ్మల్ని మించినోళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్‌లో అని చెప్పి భావించే ఆ పత్రిక, ఆ ఛానెల్ వాళ్ళు ఒక పత్రిక రాజ్యగురువు పత్రిక అని మళ్ళీ దానికి పేరు. ఆ పత్రిక ఒక ప్రకటన విడుదల చేసి, వాళ్ళ పేపర్ గానీ, వాళ్ళ ఆన్‌లైన్‌లో న్యూస్ కానీ, ఏదైనా క్లిప్పింగ్స్ కానీ, కట్ చేసి కానీ, దాన్నేమన్నా గనక ఎవరికైనా ఫార్వర్డ్ చేసుకున్నా, దాన్నెక్కడైనా అప్‌లోడ్ చేసినా, వాట్సాప్‌లో చేసినా, ఫేస్‌బుక్ ఎక్కడ అప్‌లోడ్ చేసినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. క్రిమినల్ కేసులు కూడా పెట్టే హక్కుంటది అని ఒక ప్రకటన చూసిన తర్వాత, వీళ్ళు అభద్రతా భావంలో కాదు, అధికారం పోతదేమో, అధికారం పోతే మనం అబ్బో అసలింక ఇది ఏదో నియంతృత్వ దేశంలో ఉంటది. అధికారం మేము, మా ఫ్యామిలీ, మా నాన్న, మా కొడుకు, మా మనవడు, ఆ మనవడు, వీళ్ళు, ఈ కుటుంబం వీళ్ళదే అధికారం ఉండాలి అని నియంతృత్వం ఉంటది. మొత్తం నియంతృత్వం వీళ్ళలోనే కనిపిస్తుంది. మేము ఏం రాస్తే అదే నమ్మాలి. మేము ఏం చెప్తే అదే వినాలి జనం. కాదు అని ఎవ్వరూ కూడా వీళ్ళు రాసిన వార్త మీద అభిప్రాయం చెప్పినా, వీళ్ళు రాసిన వార్తను షేర్ చేసిన క్రిమినల్ కేసులు పెడతారంట. అట్లాంటప్పుడు 4 గోడల మధ్య రాసుకోండి. పబ్లిక్‌లోకి పత్రికలు ఎందుకు వస్తాయి? ఒకటి పబ్లిక్‌లోకి పత్రికలు ఎందుకు వస్తాయి? పేపర్ కొంటాడు, కొన్న తర్వాత వాని ఇష్టం, వాడు పేపర్ ఎక్కడికైనా పంపించుకుంటాడు. ఏంటి ఆన్‌లైన్‌లో ఒక క్లిప్పింగ్ తీసుకుంటాడు, అవును ఎవరికైనా ఫార్వర్డ్ చేసుకుంటాడు. దాని మీద వాని అభిప్రాయం వాడు చెబుతాడు. ఎవడి మీదన్నా రాసే హక్కు వీళ్ళకు ఉంటుందట. కానీ వీళ్ళది ఎవరైనా కనుక షేర్ చేసినా కూడా కేసులంట. ఇప్పటివరకు మాట్లాడితే కేసులు అన్నారు, ఇప్పటివరకు నోరు తెరిస్తే కేసులు అన్నారు. ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ షేర్ చేసినా కూడా కేసులేనట. ఎందుకు? అఫీషియల్గా వెళ్ళి వీలైతే ఆ కేంద్రంలో ఉన్నోళ్ళు, రాష్ట్రంలో ఉన్నోళ్ళు అప్రకటిత ఎమర్జెన్సీ అని ఎందుకు మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించేయండి. అధికారం మా ఇంటిదే, ఏ రాజ్యాంగం పనిచేయదు, ఏ చట్టం పనిచేయదు, ఏ వ్యవస్థలు పనిచేయమని చెప్పి చేసేస్తే అయిపోతుంది కదా. ఏంది ఇవన్నీ? ఒకవైపు వాళ్ళు మాత్రమే బూతులు మాట్లాడచ్చు, ఒకవైపు వాళ్ళు మాత్రమే వాళ్ళకే మీడియాలు నడిపే హక్కు ఉంటుంది, వాళ్ళకే పత్రికలు నడిపే హక్కు ఉంటుంది, మాకు మాత్రమే ఉంటుందని. జనాలు ఎటు తిరుగుబాటు రాదులే, మనం ఏం చెప్పినా పడుంటారు. నిజమేలే, ఇటువంటివి ఇంకో 10 ఏళ్ళు కంటిన్యూ అయినాయంటే అల్టిమేట్ నియంతృత్వమే. అప్పుడు ఎవడు అమ్మ, బాబు, అయ్యా అన్న ఎవడు చేయగలిగింది ఏం లేదులేండి. ఇంత నోరు తెరిస్తే కాదు, ఆ పత్రికా క్లిప్పింగ్ షేర్ చేసినా కూడా క్రిమినల్ కేసు పెడతారని ప్రకటన. ఎంత అభద్రతా భావం ఎందుకు? ఇంత భయం ఎందుకు? వీళ్ళు 10 మంది చనిపోయారు, ఒకవేళ ఆ గుడిలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు అనంటే ఆ 9 మంది చనిపోయారు, ఇంకెవరు నోటి జరిగింది ఎందుకు చనిపోయారని చెప్పి అడగొద్దట. ప్రభుత్వం లేదు, అది మా పరిధిలో లేదు, ప్రైవేట్ పరిధిలో ఉంది అంటే ప్రభుత్వ పరిధిలో లేదు, ప్రైవేట్ పరిధిలో ఉంది. ప్రభుత్వానికి సంబంధం లేదు అని వాళ్ళు అన్నారంటే ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు అనాలి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది అని అంటే ఇంక అయిపోయి తట్టుకోలేరు. వాళ్ళు ఫేకులు, వాళ్ళు శవరాజకీయాలు, వాళ్ళని కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి. ఏది బుద్ధి పుడుతుంది? హాస్టల్లో జ్వరాలు వస్తే మాకేం సంబంధం అన్నారు కూడా, మరి ప్రభుత్వానికి ఏం సంబంధం అనాలి. అందరూ అదే అనాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయిపోతే అందరికీ చాలా విద్యా వైద్యం దూరం అవుతుంది కదా అని అనకూడదు. ప్రైవేట్ చేతిలోకి పోతే బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు కదా ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఉంటుంది అని వాళ్ళ పత్రికలు రాస్తాయి. అందరూ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పి మనం అట్లే అనాలి. వాళ్ళ పత్రికలు ఏమైనా బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి వాళ్ళు రాశారు ఒక వార్త. వీళ్ళకేంది బ్రహ్మాండంగా ఉంటారని చెప్పి రాస్తారు. ఎట్లా బ్రహ్మాండంగా ఉంటాయి? వీళ్ళకి ఏమన్నా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని ఎవరైనా కనుక దాన్ని వాట్సాప్లోనో ఫేస్బుక్లో పెట్టి వాళ్ళ మీద కేసులు పెడతారట. క్రిమినల్ కేసులట. పత్రికా ప్రకటన వాళ్ళు క్రిమినల్ కేసులట. వారేవా ఎంత అద్భుతం! జగన్మోహన్ రెడ్డి గొడ్డలు తీసుకుని వాళ్ళ బాబాయిని నరికేశాడు అని వాళ్ళు చెప్తారు. అవును, జగన్మోహన్ రెడ్డి గొడ్డలు తీసుకుని వాళ్ళ బాబాయిని నరికేశాడు అని వీళ్ళు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గొడ్డలు తీసుకొని నరికైతే ప్రభుత్వం ఇది 18 నెలలైంది, మీరు ఏం చేస్తున్నారు అని దీన్ని ఎవరైనా షేర్ చేసి అడిగారనుకోండి, లేదు అది కేసు అట, అట్లా షేర్ చేయకూడదట, అట్లా షేర్ చేయొద్దు, అభిప్రాయమో చెప్పొద్దు అని అర్థం. నువ్వేమైనా మాట్లాడుకో, కానీ వాళ్ళ పత్రిక క్లిప్పింగ్ మాత్రం కనిపించొద్దు. వాళ్ళు ఏం చెబితే అదే నమ్మాలి, వాళ్ళు ఏం చెబితే అదే ఫాలో అవ్వాలి. లేదు అంటే ఏం హక్కు లేదంటారు. క్రిమినల్ కేసులు అంటే ప్రభుత్వం వాళ్ళది, పోలీసులు వాళ్ళు, వ్యవస్థలు వాళ్ళు, ఏది రాసి నేను అదే అంటూ ఉన్నా. ఇంత ఉన్నప్పుడు ఇంకా దేనికి నియంతృత్వం అని ప్రకటించేసి అయిపోతుంది కదా. దేనికి ఇదంతా? ఎవరు నోరు తెరిచి మాట్లాడొద్దనడం ఏంటి? నోరు తెరిచి మాట్లాడొద్దని అంతెందుకు, చేస్తే అయిపోతుంది కదా.